తెలుగు రాష్ట్రాలకు దిక్కెవరు? రాష్ట్రపతి ఎన్నిక క్లైమాక్స్ కి రావడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికపై రగడ మొదలైంది. ప్రెసిడెంట్ గా ఉత్తరాది వ్యక్తిని ప్రమోట్ చేసి వైస్ ప్రెసిడెంట్ ఛాన్స్ మాత్రం దక్షిణాదికి వదిలేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెలుగులోకి వచ్చింది. వెంకయ్య పేరును దాదాపు ఖరారు చేసి తుది నిర్ణయాన్ని మోదీకి వదిలేసినట్టు బీజేపీ నుంచి స్పష్టమైన వార్తలు వచ్చేశాయి. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ తిరగడం ఒక ఆసక్తికర పరిణామం. మోదీకి బాబుకి మధ్య వారధిలా నిలబడి కేంద్రంలో ఏపీకి బాగా కావాల్సిన వ్యక్తిగా పేరుపడిన వెంకయ్యనాయుడిని అంత సులభంగా వదులుకోవమని టీడీపీ భావిస్తున్నట్లు ఓ వర్గం మీడియా రాసేసింది. వీలైనంత వరకు వెంకయ్యని క్రియాశీల రాజకీయాల్లోనే ఉంచుతూ ఉపరాష్ట్రపతి అవకాశాన్ని తనకు తానే వదులుకునేలా ఒత్తిడి తేవాలని సదరు మీడియా కూడా పేర్కొంది. వెంకయ్య లేకుండా తన మనుగడ సాగించడం కష్టమని చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రతిపక్ష వైసీపీ కూడా సునిశ్చితంగా విమర్శిస్తుంది. అటు వెంకయ్యనాయుడు కూడా ఉపరాష్ట్రపతి పదవిపై పెద్దగా అనాసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వెంకయ్యకు భవిష్యత్తులో ఇవ్వబోయే ప్లేస్ ఏమిటన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ వెంకయ్యనాయుడు పేరు పక్కన పెడితే ఉపరాష్ట్రపతి రేసులో కేరళకు మాజీ కేంద్ర మంత్రి రాజగోపాల్, తమిళనాడు ఎంపీ ఎల్ గణేశన్, గవర్నర్ విద్యాసాగర్ రావుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.